ఉంచడానికి మనకు ముందు అంతఃకరణ శుద్ధి చేసుకోవడానికి అటు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్నిటికీ ఉపయోగపడే భారతదేశం నుంచి ఆరిజినేట్ అయి ప్రపంచమంతా విస్తరించిన యోగా, శాస్త్రీయంగా కూడా ప్రూవ్ అయిన యోగా, మనం గర్వంగా చెప్పుకోగలిగిన మన కల్చర్లో పార్ట్ అయిన యోగా, ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు. అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది. ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది. ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు. ఈరోజు అక్కడి నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో, జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఓ స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన అక్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లో ఇప్పుడు ఈ రాష్ట్రం మీద, ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయనకైనా అనుకుంటారు. బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పట్టులేకి తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తుంటాడు. అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇంకా రాజకీయ పార్టీలను నాయకులను అసలు లెక్క వేసుకోడు. ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది. ఈరోజు అదే కనిపించింది. ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం ఇంకేదో ఇస్తాడు, మీడియాను తిడతాడు. మేము అదే అంటుంటాం మీడియాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ క్వశ్చన్లు ఎందుకు వేరని. మేము అడగడానికి ఒక ఇది ఉంటుంది, ఎందుకంటే ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇవ్వడు కాబట్టి అడిగి ఏమైనా రాబడదామని. బట్ ఆయన చేసేవన్నీ కూడా ఎదుటివాడి మీద తోసి అక్కడ మీరు ఎందుకు అడగరని అడుగుతుంటాడు, మనం చేయనివి కూడా మన మీద వేసి. ఈరోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు అదేది రిషికొండ లాంటిది ఒకటి కట్టించవచ్చు కదా అని ఎవరో అంటున్నారని ఇంకెవరో అడిగారు. ఎవరు అంటున్నారో తెలియదు. సో అడిగిన వాళ్ళు దేనికి అడిగారో ఈయన దాన్ని నేను ఒక పెద్ద క్లాస్ వీకేసి ఎప్పుడే దాని మీద మాట్లాడాను. అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడుండో తాట తీస్తానంటున్నాడు. ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు. నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి ఇది చేసినారని అంటారు. మా కుప్పంలో ఇట్లా జరుగుతుంది, ఇది కూడా జగన్ గారి పుణ్యమే అని అది కూడా అంటాడు. ఒరే స్వామి, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన ఆయన వీటన్నిటికీ జరుగుతున్న వాటికి. నీ కుప్పంలోనే అట్లా జరుగుతోంది, ఎందుకు నువ్వు సంజాషి ఇవ్వాలని అంటే, నా కుప్పంలోనే ఇట్లా జరుగుతుంది అంటే మొత్తం జగన్ గారే బాధ్యత వహించాలని కూడా దబాయిస్తాడు ఆయన.
మొన్న ఇప్పుడు వీటన్నిటి గత నెల రోజులుగా మనం ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్నవి చూసుకుంటే, ఒక పక్కనేమో రైతులు మద్దతు దొరక్క ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా, వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చి కానీ అటు పొదిలి వెళ్ళి పొగాకు కానీ వెళ్ళించాడు. మీరందరూ గమనించి ఉంటారు. మిర్చి ఈయన వెళ్తున్నాడని 3 రోజులు వెళ్తున్నాడు ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు. తర్వాత ఎవరో రిప్రజెంటేటివ్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట. వాళ్ళు ఇస్తామన్నారా? లేదు. ఇచ్చారా? లేదు. పోనీ ఇవ్వడానికి అవసరమైన ఎవరికి ఇవ్వాలనేది ఐడెంటిఫై చేసిన ఒక సిస్టమ్ ఉందా? అది లేదు. ఏ రకంగా మిర్చి రైతులకు ఇస్తావో లేదు. ఊరికే 2 ఫోటోలు 4 వచ్చి అయిపోయాయని రాశాడు. యాజ్ ఇఫ్ దట్ ఈజ్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళకి చెప్పేశాం, వాళ్ళు ఇస్తారు తీసుకోండి అని చెప్పి. అదే P4 మాదిరే, వాళ్ళు ఇస్తారు నువ్వు తీసుకో, అది ఏదైనా దాని కింద ఆడబిడ్డ నిధి సౌకర్యం ఏదైతే అంటున్నాడో ఇది కూడా అంతే అయిపోయింది. ఈయన పని ముఖ్యమంత్రిగా. తర్వాత పొగాకు వచ్చేసరికి అది మరీ అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చాక మన మంత్రి, కేంద్ర మంత్రి ఎవరు వచ్చారు, దానికి ఈయనకు ఢిల్లీకి పోవడానికి కూడా ఓపిక లేదు. ఢిల్లీకి పోతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఆయన ఇక్కడికి వచ్చినాడని చెప్పి ఆయనకు హడావుడిగా పొగాకు గురించి మీరు ఇంటర్వ్యూని అయ్యి ఏదో ఒకటి చేయాలని ఈయన చెప్పాడంట. ఇంకా మీడియా ఉంది కదా, ఇంకా ఈయన చెప్పేస్తే సెంటర్ ఆ డైరెక్షన్స్ ఫాలో ఇచ్చేస్తుంది, డోంట్ వర్రీ పొగాకు రైతులందరూ అని చెప్పి వాళ్ళు మీడియాలో రాసేసుకున్నారు. ఇప్పుడు మామిడికి సంబంధించి ఎక్కడెక్కడ ట్రక్కులు ఆగిపోయినాయి. అవి 4 రూపాయలు 5 రూపాయలకు వచ్చిందని వాళ్ళ మీడియాలో కూడా రాస్తున్నారు. అయితే వాళ్ళు రాసే కారణం గవర్నమెంట్ ఎంత చెప్పినా వాళ్ళు ఫ్యాక్టరీలు వాళ్ళు వినట్లేదంట. అసలు నువ్వు వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు, ఎప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని ఫోర్స్ చేసావు, లేదా ఆర్మ్ ట్విస్ట్ చేసావు, లేదా ప్రెజరైజ్ చేసావు, లేదా నిజంగా ఆ ఫ్యాక్టరీల దగ్గర ఆగిపోయి ఉంటే దాన్ని ఏమైనా మూవ్ చేయడానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా చేసే ప్రయత్నం చేసావా? ఒక్కటంటే ఒక్క పంటకు సంబంధించి అయినా సరే అది నువ్వు ఎంతవరకు చేయగలవో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇంటర్వ్యూన్ కావడానికి నువ్వు ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నం చేసావు? ఇదే ఏడాది క్రితం పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయని సందర్భం అంటే ఏమైనా ఉందా? అది ఏ క్రాప్ అయినా సరే కొనగలిగితే కొనడం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి అవసరమైతే దానికోసం దిగడం, అడుగు ముందుకేసి దానికి అలొకేట్ చేసి ఇమ్మీడియట్ పర్చేజ్ మొదలు పెట్టడం, లేదా ఆక్వా లాంటి దాని దగ్గర అయితే వాళ్ళను పిలిచి గట్టిగా ఇది చేసి ఇక్కడ ఇచ్చి అక్కడ కూడా వాళ్ళను తగ్గించమని గవర్నమెంట్ నుంచి ఇంత ఇస్తామని మాట్లాడడం. మ్యాంగో విషయంలో అయిందా? ఒక్కటంటే ఒక ప్రూఫ్ చూపగలరా? కానీ వీళ్ళు గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చిందంట, వాళ్ళు వినలేదంట. యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కడన్నా జరిగిందా? యాక్టివ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఏది? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను ఇంతకుముందు యోగా గురించి చెప్పాను. అది నిజంగా ఎంతైనా దాని గురించి ప్రచారం చేయొచ్చు, కరికులంలో పెట్టచ్చు, కిందికి ఒక సైంటిఫిక్ మెథడ్ కింద మన డైలీ దీంట్లో అది పార్ట్ ఎట్లా చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇవ్వాలనో అంత ఇవ్వచ్చు. కానీ 20 రోజులుగా ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పోతారు. ఫోటోలు అంటే పెద్ద పెద్ద ఫోటోలు అవి, దాని ఏర్పాటు ఎట్లా చేస్తున్నారనేది అవి చూడడం, అఫీషియల్స్ అందరినీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళని తోమడం, ఇది నీ డ్యూటీస్ చేస్తూ నువ్వు అడిషనల్గా చేయాల్సినవి, ఎక్స్ట్రా కరిక్యులర్. దీంట్లో గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ ఓ హెల్దీ వీటిని ఎంకరేజ్ చేయడానికి చేయాల్సినంత చేయొచ్చు. కానీ నీ ప్రధాన వ్యాపకం అది కాదు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నది సక్సెస్ఫుల్గా యోగా డే కండక్ట్ చేయడానికి కాదు, సక్సెస్ఫుల్గా ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి కాదు. నువ్వు చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది, ఎక్కడెక్కడైతే క్రైసిస్ వస్తే సమాజంలో 2 సెక్షన్స్ మధ్య వచ్చినా, లేక డౌన్ రావడం డిప్రైవ్డ్ వాళ్ళకైతే పూర్తి అండగా ఉండడంలో కానీ, లేదా ఇండిపెండెంట్ సెక్షన్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కాకపోతే వాళ్ళవి ఇంటర్ఫేస్గా ఎక్కడన్నా అవసరమైతే చట్టంలో చేంజెస్ తీసుకురావాలంటే వాటికి మొత్తం మీద వాటితో ఎంగేజ్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ కింద పనిచేయగలిగినది ఎక్కడైనా అది అవసరం. మిగిలినవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం. నువ్వు అసలు ఏది చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్కు సంబంధించినంత వరకు
గొంగట్లో కూర్చోవడం కూడా కాదు, ఇంకెక్కడ కూర్చున్నామో మనకే తెలియదు, ఎక్కడ తగిలినా దొరుకుతాయి. రోజు నిస్సహాయులైన దళితుల మీదనో, మహిళల మీదనో, చిన్నపిల్లలు, మళ్ళీ ఈయనే ఊగిపోతాడు కోపంతో. గంజాయి ఎఫెక్ట్తో ఇదైపోతుంది, బాలికల మీద నేను సహించను, తాట తీస్తా అంటాడు. స్వామి, నువ్వు ఉండేది ఆ స్టేర్లో ఉన్నావు, మేము అడగాల, ప్రజలు అడగాల, సివిల్ సొసైటీ అడగాల, ఏం చేస్తున్నావు బాబు అని. నువ్వు ఫాలో అప్ ఏం చేసావు ఒకటి చూపించు. మీ పాలనలో దీనివల్ల మీరు పూర్తి పోలీస్ సిస్టమ్ వ్యవస్థనే, లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థను కంప్లీట్ కాళ్ళ కింద తొక్కి పట్టి మీ మాట వినేవాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు అన్ని అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఎవరి మీద వదిలేరు అంటే ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద, నిస్సహాయులైన ప్రజల మీద. దాని ఫలితం ఏడాది తిరిగేసరికి ఇప్పుడు కనిపిస్తుంది. దాని రిజల్ట్ కుప్పంలో చెట్టుకు కట్టేయడము, తెనాల్లో రోడ్డు మీద పెట్టి కొట్టడము, కొట్టే సినిమా అది తీయడం. దాని ఫలితమే సిఐలో, డిఎస్పీలో వాళ్ళని పిలిచి నువ్వు పుట్టుకు పుట్టి నువ్వు ఎట్లా ఆటుంటావు రా అని బెదిరించడము. ఇవి తప్పుడు కేసులు పెట్టడం, అన్ని తప్పుడు కేసుల మీద ఎన్నాళ్ళైనా నెలల తరబడి జైల్లో ఎట్లా ఉంచాలనే అవసరమైన మెథడాలజీ, మోడస్ ఆపరెండి డెవలప్ చేసుకోవడం, చట్టంలో ఉండే వెసులుబాటును, లొసుగులను ఆసరా చేసుకుని పోలీస్ వ్యవస్థ అంతా దాంట్లో పక్కాగా తర్ఫీదు అవుతుంది. వాళ్ళే ఇదిగా ఉన్నారు. సో నువ్వు దాంట్లో బిజీగా ఉన్నారు మీరు. సో లా అండ్ ఆర్డర్ లేదు, ఇవి రైతులకు సంబంధించిన సమస్యల నుంచి అడ్రస్ చేసే సిస్టమ్ లేదు. ఎడ్యుకేషన్ చూస్తే గందరగోళంగా, మన 10th క్లాస్ ఎవాల్యుయేషన్ చేస్తే 37 నుంచి మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తే అది 90 మార్కులకు పోతున్నాయి. పైగా తర్వాత చూస్తే ఎవరు అడిగితే వాళ్ళకు నాకు ఎన్ని తేడా ఉన్నట్టున్నాయంటే అన్నీ వేశారంట. ఇంకా మెగా డిఎస్సి అదేదో దాని నడుస్తూ ఉన్నట్టుంది. అంటే ప్రజలందరినీ ఒక రకమైన సైకలాజికల్ స్టేట్కు పొద్దున లేస్తే, మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపరిమితమైన ఆ ప్రచార సంబంధమైన ఒక పెద్ద విస్తృతమైన మెషినరీ ఏదైతే ఉందో, దాంట్లో వచ్చే బాకా పత్రికలు, ఛానల్స్తో పాటు ఇవి కాక వందలాది యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ పెట్టి దీంతోపాటు మౌత్ పబ్లిసిటీలో ఫస్ట్ నుంచి సిద్ధహస్తులు చేసేది ఇదే పనే. ఒక వర్చువల్ క్రైసిస్ క్రియేట్ చేస్తారు, ఒక వర్చువల్ రోజీ పిక్చర్ క్రియేట్ చేస్తారు. అదే సర్వం. మనం దాన్ని ఆ దీంట్లోనే అది అంతా అది చూసి, దాన్ని చూస్తే నువ్వు భయపడాలంటే నువ్వు భయపడాలి, లేదా బ్రహ్మాండంగా ఉందంటే ఉంది అనుకోవాలి. 5 కోట్ల మందిని హిప్నటైజ్ చేసి తామనుకుంటున్నదే సమస్యలు, తామనుకుంటున్నదే పరిస్థితే కోరుకోదగ్గది, లేదా రాష్ట్రం అట్లుండడమే బాగుంటుంది, దానికోసం ఎంత అప్పులు చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎవరిని ఎక్కడ తొక్కినా పర్లేదు, జనం చూస్తూ ఊరుకుండాలి, అదే నడుపుతున్నారు. ఆ ధైర్యం నుంచే ఆయన మాటలు, ఆ దబాయింపులు కానీ ఆ మాటలు వస్తాయి. నిన్న స్ట్రైట్కి వచ్చారు, చిన్న చిన్నవి నేను ఏవి డొంక తిరుగుడు వాటికి కాదు, స్ట్రైట్ అడిగేది ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మీరే అందరు చాలామంది వచ్చారు, ఇంకా కొద్దిమంది కూడా వచ్చినట్టున్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో 1.5 గంట 2 గంటలో మాట్లాడారు, ఇష్యూస్ అన్నీ కవర్ చేశారు. ఇష్యూస్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్కడా తోలనాడలే ఇంకోటనలా, ఇదిగో ఈ సిచ్యువేషన్ ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది, మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఆ రోజు సాయంత్రం అనుకుంటా, మధ్యాహ్నం ఏమో ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు, అతను ఏదో రప్పరప్పని ఇంకో పక్కకు పోయినాడు. రామాయణంలో పిడకల పెట్టట్టు అది క్రియేట్ చేసింది మీరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే.
ఈయన దగ్గరికి వచ్చినప్పుడే అప్పుడే ఎవరో రిపోర్టర్ తీసుకొచ్చి చూపించారు, ఇదిగో ఇది టీడీపీ కార్యకర్తలు కూడా తెలిసింది అని. అంటే అవునా అని చూసి ఆయన దాని మీద కామెంట్ చేశాడు. ఇష్యూ ఆ రోజు వచ్చిండేది, ఒకవేళ నువ్వు ఆన్సర్ చేయాలంటే సత్తెనపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు పోయి జనం రావడం గురించి కానీ నీకు ఏదైనా సమస్య ఉన్నా, లేదా సత్తెనపల్లికి అక్కడికి పోయి ఆయన వచ్చిన తర్వాత ఏదైనా జరగాలని ఏదైనా మాట్లాడు పర్లేదు. లేదు అంతకుముందు పొదిలికి సంబంధించి పోయి వచ్చాడు, అక్కడ ప్రధాన అంశం వచ్చి పొదిలికి పోవడం మీద రైతులకు సంబంధించిన అంశము, పొగాకు సంబంధించిన అంశము మేము చేసేసాము జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పోవడం ఎందుకు అనగలిగింటే బాగానే ఉండేది. దానికి ఆన్సర్ ఇవ్వలే, దీనికి ఇవ్వలే, మధ్యలో దీని మీదకి పోయింది. మరుసటి రోజు పేపర్లు చూస్తే, వాళ్ళ పేపర్లు ఈనాడు కానీ జ్యోతి కానీ ఇంకా టీవీలు చూస్తే ఒక్కటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ కానీ దానికి ఈయన ఆన్సర్స్ కానీ ఉండవు. ఈయన ఆన్సర్స్ ఉండవు, క్వశ్చన్స్ ఏమైనా 2-3 పెట్టారేమో తెలియదు అడుగుని ఎక్కడన్నా, ఆన్సర్స్ అయితే నాకు కనపడలే. మొత్తం ఈయనంతగా డొక్క చేరుతా, డోలు కడతా, తాట తీస్తా. ఒక్క దగ్గర అన్నట్టున్నాడు, మేము అడిగితే వాళ్ళు అడగాల మీరెవరని. ఏదో వీడియో ఉందా, ఎక్కడ ఉందా, అదేనా ఉంది, లోడ్ చేసింది. ఇదే ఏమంటారంటే నిలదీస్తే ఎవరు నిలదీయాలి, ప్రజలకు సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులను తాట తీస్తాం, వెరీ క్లియర్, నో క్వశ్చన్. ఎవరిని బెదిరిస్తున్నాడండి నాకు అర్థం కావట్లే. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగాడో ఆయన చెప్పడం కూడా పూర్తి కాలే, ఎవరో అడగడం. ఆయన చెప్పాల్సిన అవసరం ఈయనకు తెలిసింటుంది. సరే అడిగాడు, అడిగితే ప్రజలు అడగాలంట. అంటే 5 కోట్ల మంది వచ్చి అడుగుతారా, లేదా మన లెక్కల ప్రకారం 1,60,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నట్టున్నాయి. వైట్ రేషన్ కార్డులో ఉండే 1,40,00,000 కుటుంబాలు ఎంతో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరూ వచ్చి అడగాలన్నా, వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా? ఎవరు అడుగుతారు? మీడియా అడిగితే అడగాలి, అది లేదు ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి, మీ వాళ్ళు అడగరు. ప్రతిపక్షం అడుగుతుంది, అదర్ ప్రతిపక్షాల్లో ఉండే పార్టీలు, డిఫరెంట్ పార్టీస్ అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు ఒప్పుకోకపోయినా ఉండేది వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా అడుగుతారు. మేము అడుగుతాం. ఆ రోజు అడిగింది మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగాక, నీవు ఇర్రెస్పాన్సిబిలిటీ కాకపోతే, లేకపోతే దాన్ని ఏమనాలో ఆ ఏజ్ చూసి గట్టిగా అనలేం, కానీ రివర్స్ తిట్టడం, తాట తీయడం ఏది నాకు అర్థం కావట్లే. ఎవరు తాట తీస్తాడు? అంతకుముందు ఏమో భూస్థాపితం చేస్తానంటాడు, తాట తీస్తానంటాడు. ఇది ఆన్సరా? జనం అడిగితే నేను చెప్తానంటే జనం ఎక్కడ అడుగుతారు? నేను అడిగేది ఏంది, అది ఎలాగో దించుతారు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, బ్యాలెట్ పేపర్లోనూ అక్కడ చూపిస్తారు. లేదు ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు వచ్చి ఇక్కడ అడుగుతారు, రేపు ఎలాగో మీరు ఇళ్ళ దగ్గర పోయినప్పుడు అక్కడ అడుగుతారు. కానీ ఇప్పుడు దీనికి నీకు ఆన్సర్ ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు?